రోమాపత్రిక 1వ అధ్యాయం 29వ వచనం నుండి. కిందటి వారం 28. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించును. కిందటి వారం 29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుర్నీతి అంటే ఒకటి కాదు రెండు కాదు, దుర్నీతి అనే ఈ కంపులో ఎన్ని రకాల దుర్నీతులు ఉంటాయి అన్నీ కలిపి చెప్తున్నాడు. దుర్నీతి, దుర్మార్గపు నీతి, నీతి దేవుణ్ణి నమ్మటం. నీతి అంటే దేవుణ్ణి నమ్మటం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అతనికి నీతిగా, అది అతనికి నీతిగా ఎంచబడను. నీతి. దుర్నీతి అంటే నమ్మకపోవటం, ఎవరెవరినో ఏయో రకాలుగా నమ్మటం. అందరినీ నమ్ముతారు, బంధువులు నమ్ముతారు, కుటుంబాన్ని నమ్ముతారు, ఇరుగు పొరుగులు నమ్ముతారు, స్నేహితులు నమ్ముతారు. నమ్మలేని వాడు ఎవరంటే ప్రకృతిలో దేవుడే. మనిషికి నమ్మని వారు ఎవరైనా ఉన్నారంటే ఆ నమ్మని ఆయన దేవుడే. దేవుణ్ణి నమ్మరు వాళ్ళు. దుర్నీతి పరులు, సకల దుర్నీతి, దుష్టత్వం. దుష్టత్వం అంటే క్రీస్తు లోపల లేడు అంటే, మనలో క్రీస్తు లేడు అంటే, మన ఆత్మలో క్రీస్తు లేడు అంటే భ్రష్టుడు ఉన్నాడు అని అర్థం. చాలాసార్లు చదువుకున్నాం కదా, భ్రష్టుడు. క్రీస్తు లేని ప్రతి ఒక్కరు కూడా భ్రష్టులు. క్రీస్తు లేడు, క్రైస్తవ్యం లేదు, బైబిల్లోని గుణగణాలు లేవు. దేవునికి భిన్నమైన జీవితం, దేవుడికి ఇష్టం లేని బ్రతుకు, ఇదంతా కూడా భ్రష్టత్వమే. ఏ పని చెప్పినా చెయ్యనివాడు, తెలియదని కానీ తెలిసినా కానీ ఏ పని చేయకపోతే వాళ్ళని మనం వాళ్ళనే మాట ఒకటే, ఏంటంటే వీడు భ్రష్టుడండి అంటాం. ఏ పనికి పనికిరాడు, ఆడగానే మగగానే. భ్రష్టత్వం. ఏ పనికి పనికిరాని వాడంటే వాడిని ఆ విధంగా చేసిందే సాతాను. ఆ భ్రష్టుడు లోపల ప్రవేశించటం వలన ఈడు క్రైస్తవుడు అనే పదం పోయి భ్రష్టుడు అనే పదం వచ్చింది. ఈ పోవటం రావటం అనేది వాళ్ళ పనులు బట్టి మనం చెప్పగలం. ఏమండి నాలో భ్రష్టుడు ఉన్నాడా, నాలో భ్రష్టత్వం ఉందా అని ఒకవేళ మీరు ప్రశ్నించుకుంటే, దేవుని పనికి పనికి రాకుండా పోయేవే అదే భ్రష్టత్వం. చాలామంది మనల్ని వదిలేసిపోతూ ఉంటారు, విశ్వాసాలను వదిలిపోతుంటారు, క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు చాలామంది. వాళ్ళు భ్రష్టులు. వాళ్ళు ఇక వాళ్ళని మనం ఏమి అనలేము. వాళ్ళని మనం ఏమి అనలేము, వాళ్ళు భ్రష్టులు అయిపోయారు. ఏమంటే మనం పిలిస్తే బాగుంటుందా అనుకుంటే అసలు భ్రష్టుల్ని పిలవటమే తప్పు. ఏ పనికి దేవుని పనికి పనికిరాని వాళ్ళు, అలాంటి వాళ్ళని మన పనులకు పిలవటం అనేది చాలా తప్పు.
భ్రష్టత్వం అది. లోభము, లోభం అంటే తెలుసు కదా, పిసనారితనం ఒకటి, ఇవ్వకపోవటం, ఎవరికి ఇవ్వకపోవటం, కానీ తనకు అన్నీ కావాలి. ఈ లోభం అనేది ఎలాంటిదంటే, లోభి ఎవరికి ఏమి పెట్టడు. కానీ ఎదుట వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే ఎలా లాక్కుందావా అని చూస్తుంటాడు. లోభత్వం, లోభి తనకున్నది పెట్టకపోగా ఎప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి నాకేమొస్తుందా, ఏదో ఒకటి టీ కానివ్వండి, కాఫీ కానివ్వండి, పప్పులు కానివ్వండి, డబ్బులు కానివ్వండి. లోభి ఎదుటి వాళ్ళ నుంచి అన్నీ కోరుకుంటాడు, కానీ తనకున్నది మాత్రం అస్సలు బయటికి తీయడు, ఎవరికి పెట్టడు. ఆడే కానీ మగ కానీ వీళ్ళు లోభులు అంటారు. అది కూడా మనకు తెలిసిపోద్ది. మన వాళ్ళు చూస్తున్నప్పుడు మనలో ఎవరు పంచేవాళ్ళు ఉన్నారు, మనలో ఎవరు అందరికీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనం ఒక స్త్రీల కూటం కానివ్వండి, ఒక చర్చిలో కానివ్వండి, ఒక యూత్లో కానివ్వండి, ఎప్పుడూ పెట్టేవాళ్ళే పెడుతుంటారు. గమనించండి, ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఎప్పుడూ ఇవ్వరు. అది మనకు తెలిసిపోద్ది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మనం వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాం. లోభి లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, ఈర్ష్య పడదు, తనంటే నాకు పడదండి అంట. ఎందుకు పడదు? వాక్యం చెప్తావు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరకాగ్నికి వెళ్ళిపోతాడన్నాడు. అవును కదా. తన్ని ఎదురుగా ఉండ నీ సహోదరుని, నీ సహోదరిని నువ్వు ప్రేమించలేనప్పుడు, ఎదురుగుండా ఉన్నప్పుడు, కనబడని దేవుని నేను ప్రేమించేస్తున్నాను అని మాయమాటలు చెప్పొద్దన్నాడు. దీన్ని ఈర్ష్య అంటారు. బయటకు మాత్రం మంచివాళ్ళుగానే ఉంటారు, ఆ వ్యక్తి కనబడితే మాట్లాడరు, ముఖం తిప్పుకుంటారు. అదేంటనుకున్నారు? ఈర్ష్య. దాన్నే ఈర్ష్య అంటారు. మరి నువ్వెన్ని వాక్యాలు మీరిపోతున్నావు? తన సహోదరుని ద్వేషించేవాడు నరకాగ్నికి లోనగును. నువ్వు ఈర్ష్యతో అలా ప్రవర్తిస్తే, నీ ముఖం తిప్పుకున్నావు అంటే నీ ద్వేషమే కదా, నీ ఈర్ష్యే కదా. అవతల వ్యక్తి ఎవరైనా పోను ప్రేమించి అభిమానించి దగ్గరికి వచ్చి బాగున్నారని అంటే బాగున్నాం అనే ధోరణి ఈర్ష్య స్వభావాన్ని సూచిస్తుంది. ఈర్ష్యని బట్టి వాళ్ళకి. అలాంటి వాళ్ళు వీళ్ళెవరు? దేవుని తమ మనస్సులో దేవునికి చోటియనొల్లని వాళ్ళు. దేవుడికి చోటు లేదు, మరి ఎవరికి చోటు ఉంటుంది? అన్ని పాపాలకి చోటు ఉంటుంది, అన్ని దుష్ట కార్యక్రమాలకి చోటు ఉంటుంది, అన్ని చెత్త మాటలకు చోటు ఉంటుంది, అన్ని అబద్ధాలకి చోటు ఉంటుంది, అన్ని తప్పుడు పనులకి చోటు ఉంటుంది. మత్సరం అంటే మండిపోతుంది నిన్ను చూసి. ఒక శత్రువు కనిపించాడు అనుకోండి, మండిపోతుండదు యువతలాడికి. మత్సరం. అడుగో వాడు వచ్చాడు, అమ్మో అదిగో అది వచ్చింది,
ఇలాంటివన్నీ హృదయంలో ఉన్నాయా అండి అంటే హృదయంలో ఉండడం ఏంటి, నిజంగా ఉన్నాయి, నిజంగా ఉన్నాయండి ఇవన్నీ ఉంటే మీరు భ్రష్ట మనసుకు అప్పగించారు, దేవుడు అప్పగించేశాడు, మిమ్మల్ని వదిలేసుకున్నాడు అని అర్థం. మీరు కానీ అవి మానకపోతే, ఇప్పుడు చెప్తున్నానా, వింటున్నారా, దాన్ని మీరు ఇప్పుడు తీసేసుకోవాలి. ఇంతవరకు ఎవరి మీద మీకు మత్సరం ఉన్నా, ఇంతవరకు మీకు ఎవరి మీద అయినా ఈర్ష్య ఉన్నా, ఇంతవరకు నువ్వు ఎవరి విషయంలోనూ లోబిగా ప్రవర్తించినా, ఇంతవరకు నువ్వు ఎవరి విషయంలోనూ దుష్టత్వంతో ఉన్నా, ఇంతవరకు నువ్వు ఎవరి విషయంలో దుర్నీతి చేత ఉన్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అని అర్థం. ఇది ఒక్కటే కదండి అని అంట. ఏమండి ఇది ఒక్కటే కదండి, నేను నాలో తప్పు ఉంది, ఇంకా మిగతావన్నీ నేను అన్నీ బాగా చేస్తున్నానండి అంటావా? ఆ ఒక్కటి చాలు నువ్వు కూలిపోవటానికి. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటాడు దేవుడు, ధర్మశాస్త్రం అంతా గైకో, తూచ తప్పకుండా నెరవేర్చేయి, అందులో ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయావో, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయావా, తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయములోను తప్పిపోయిన వాడగును. అంటే 99 నువ్వు రైట్ చేసేసావు. ఏమండి, దుర్నీతి లేదు, దుష్టత్వం లేదు, లోభం లేదు, ఈర్ష్య లేదు, మత్సరం లేదు, నరహత్య లేదు, కపటం లేదు, కలహం లేదు, విరోధం లేదు, కొండగాండ్లం కాదు, అపవాదకులం కాదు, దేవుణ్ణి ద్వేషించేవాళ్ళం కాదు, హింసకులం కాదు, అహంకారులం కాదు, బింకములాడువారం కాము, చెడ్డవాటిని కల్పించేవారు అది కూడా కాదు, తల్లిదండ్రులకు అవిధేయులము అది కూడా కాదు, మాట తప్పువారు అది కూడా, నేను మాట తప్పనండి, అనురాగరహితులు అది కాదు, నిర్దయులు దయలేనివారు, చివరిది దయలేకపోయినా ముందువన్నీ నువ్వు రైట్ చేసిన ఏంటంటే ముందువన్నీ అదే 29:30-31లో దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెగాండ్లు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నానండి అన్నిట్లోనూ, కానీ ఒక్కటి కొంచెం దయ చూపించలేకపోతున్నానండి అన్నావు అనుకో, దేవుడి దగ్గర దేవుడు ఇది నీకు చూపిస్తాడు. ఏమనంటే యాకోబు 2:10, దీనికి సమాధానం చెప్పు, దీనికి సమాధానం చెప్పండర్రా అంటాడు. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతా అన్ని గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఒకే ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే, ఆజ్ఞలన్నిటి విషయములోనూ అపరాధి. అదేంటండి బాబు, ఒక్కదానికి దయ లేనందుకు నన్ను అపరాధం చేసేస్తున్నారంటే అపరాధివి. పాపాల విషయంలో మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో, పాపాలు మాత్రం మన మీద అంత పకడ్బందీగా మనల్ని బంధించాయి, చాలా పవర్ఫుల్గా బంధించాయి పాపాలు మనల్ని. ఎందుకంటే వదులుకోలేము వాటిల్ని, అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి మనకెవరో సండే స్కూల్లో నేర్పించలేదు కదా, ఇప్పుడు చిన్నపిల్లలు సండే స్కూల్కి వస్తున్నారు. మీరు చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళారేమో ఆలోచించండి. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ లేదు, ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో ఏదో గుడికి వెళ్ళే అవకాశం తగిలింది మనకి, గుడికి వచ్చాం. మరి చిన్నప్పటి నుంచి అవన్నీ అలవాటైపోయి అబద్ధాలు ఆడడం,
అది గిల్లితే ఇది గిల్లేయటం, అది కొడితే ఇది కొట్టేయటం, అది తిడితే తిట్టేయటం. చిన్నప్పుడు అండి, బడిలో నుంచి చిన్నప్పుడు ఆడుకున్నక్కడి నుంచి అలవాటు అయిపోతాయి. తల్లిదండ్రులు ఏమైనా చెప్తారా? నాయన పిల్లల్ని ఎవరినూ కొట్టకూడదు నాయన, ఎవరితోనూ అబద్ధాలు ఆడకూడదు నాయన, ఎవరి మీద కోపపడకూడదు నాయన అని వీళ్ళు చెప్తారా? ముందు బడికి వెళ్ళిపో, పాఠాలు చదివేయ్. పాస్ అయిపో, తర్వాత ఉద్యోగం, తర్వాత పెద్ద జీతం, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత నీకు పిల్లలు, ఆ తర్వాత నీకు ముసలితనం. అయిపోయింది. అక్కడి నుంచి ఏమైపోతాడు? పడుకుండిపోతాడు. బ్రతుకు కాలం అంతా నిన్నింత చీల్చి చెండాడుతున్న నీ పాపాలు, బ్రతుకు కాలం అంతా ఈ పాపాలన్నీ మళ్ళీ చీల్చి చెండాడుతున్నాయండి. ఇప్పుడు మధ్య వయసు మధ్యకి వచ్చేసాం. ఏజ్లో నడి వయసుకు వచ్చిన తర్వాత ఈ పాఠాలు చెప్తే మీకు ఎక్కుతాయేటండి? మనలో మనమాట అనుకుందాం. మీకు ఎక్కుతాయా? ఉట్టినే ఎక్కినట్టుగా ఓవర్ యాక్టింగ్ చేస్తారు. ఎక్కవు. ఏమండి బైబిల్లో అన్ని చెప్తారు, అవన్నీ మనం చేయగలం వదినే అంటది. చెయ్యలేము మరదలా. వాళ్ళు చెప్తుంటారు, మనం వింటుండడమే. మారవండి, మార్పు రాదు. మరి మార్పు రాకపోతే మార్పు రాని వాళ్ళతో ఎందుకండి ఇవన్నీ చెబుతున్నారు? చెప్పకపోతే ఆయన ఊరుకోడు కదా. నువ్వు చెప్పు. వాళ్ళు వినరు ప్రభువా. వాళ్ళు వింటారో వినరో, వాళ్ళు వినినా వినకపోయినా నువ్వు వెళ్ళి చెప్పు. చెప్పేసి సైలెంట్ అయిపో. వాళ్ళు వినరని నువ్వు చెప్పకుండా ఉన్నా తప్పే. జాన్సన్ వాక్యం గురించి బాగా చెప్పాడు. వాక్యాన్ని చెప్పాలి. ఈరోజు మనం ఇంట్లోని కూర్చొనే ప్రపంచం అంతా వినేటట్టు మాట్లాడే మంచి టెక్నాలజీ వచ్చింది ఈరోజు. మీరు గూగుల్ మీట్లో మాట్లాడుతుంటారు, ఆడవాళ్ళు కానీ మగ పిల్లలు కానీ సండే స్కూల్ పిల్లలు కానీ. మీ అందరి ఫోటోలు వస్తుంటాయి వింటున్నట్టు. ఎంత మంచిది. అందరూ వింటున్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. అమ్మయ్యా, సర్వ సృష్టికి సువార్త వెళ్ళిపోతుంది. వాడు వినకపోతే వాడు పోతాడు, నీకెందుకు? నువ్వు చెప్పు. వాడు వినకపోతే వాడు పోతాడు. ప్రభువా, నీ మాటలు నేను గూగుల్లో వినకుండా పోయాను ప్రభువా. ఒరే, ఇంకేమైనా చూడకుండా పోయావా అని అడుగుతాడు దేవుడు. మొత్తం చూసేసాను ప్రభా, రాత్రి నిద్ర కూడా లేకుండా. ఇన్ని చూసిన వాడివి నా గురించి నీ గురించి ఒక్క మాట కూడా చూడవా? మనం తప్పించుకోలేమండి. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం తప్పించుకోలేము. ప్రభా, నేను వెంబడించేస్తాను ప్రభా, నేను ఉండలేకపోతాను ఇంటి దగ్గర అన్నాడు. ఇంటి దగ్గర నేను ఉండలేకపోతున్నాను, నిన్ను వెంబడించేస్తాను మరి నేను. అలాగేలా కాదు మరి, ఇలా ముందుకు రా అన్నాడు. నన్ను వెంబడిస్తావా అన్నాడు. అమ్మా, వెంబడిస్తాను ప్రభా. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది బిడ్డ. కొదువా? చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ ఏది తప్పిపోకుండా పర్ఫెక్ట్గా చేసిన నేను ఇంకా కొదువు ఒకటి ఉందా అంటే ధర్మశాస్త్రంలో లేనిది ఏమైనా మీరు చెప్తారా? ధర్మశాస్త్రంలో లేనిది ఇంకేమైనా మీరు చెప్తారా? యేసుప్రభుని ధర్మశాస్త్రంలో ఉన్నదే నీకు అర్థం కాని పరిస్థితుల్లో రాయబడింది. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదటి వెతుకు, తర్వాత మీ నాన్ననెళ్ళి సమాధి చేసుకురా. మా నాన్న చచ్చిపోయాడు ప్రభా, సమాధి చేసి వస్తాను.
మరి ధర్మశాస్త్రం అంతా గైకొన్నానన్నావు. మరి ధర్మశాస్త్రాన్ని గైకుంటే ధర్మశాస్త్రంలో ఈ మాటలు చదవలేదా నువ్వు నన్ను వెంబడించాలని? మొదట ఫస్ట్ కనుక ప్రియులరా, మనల్ని చిక్కులు పెట్టే ఈ పాపాలన్నీ కూడా మన వెంట ఉంటాయి. ఎప్పుడు కూడా వెంటేటి మనలో ఉంటాయి. వెంట ఉండడం అంటే దూరంగా ఉండడం అనుకుంటారు, అట్లా మనలోనే ఉంటాయి. ఒక్కొక్క దాని అవసరత వచ్చినప్పుడు అది వెలుగుస్తుంటుంది. ఒక్కొక్కప్పుడు ఇప్పుడు ఉన్నాయి కదా, దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెతనం, అపవాదం, దేవద్వేషులు, హింస, అహంకారం, బింకములు, చెడ్డవాటిని కల్పించటం, తల్లిదండ్రులకు అవిధేయులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు, ఇవన్నీ లోపల ఉంటాయండి. ఉంగరం కొన్నాం అనుకోండి, 10 ఏళ్ళు లెగుస్తుంటాయి. మీకు తెలుసా? మీరు ఉంగరం కొనుక్కున్నారనుకోండి, మీకు ఎన్ని వేళ్ళు ఉంటాయి చేతికి? 10 వేళ్ళు. 10 వేళ్ళు లెగుస్తుంటాయి. నాకంటే నాకు, నాకంటే నాకు, నాకంటే నాకని. పట్టీలు కొనుక్కున్నారనుకోండి, 2 కాళ్ళు గజగజలాడుతుంటాయి. గళ్ళు 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 మనిపించాలని. గాజులు కొనుక్కున్నారనుకోండి, 2 చేతులు గలగలలాడుతుంటాయి. వీటికి అవసరమైనవి కనబడినప్పుడు, నువ్వు కొనాలని షాపుకు వెళ్ళినప్పుడు, అవి ఎంత కంగారు అవుతున్నాయో తెలుసా మీకు? కంగారవ్వా, నాకు ఇష్టం లేదు కానండి బట్టలు కొంటానండి అంటావా? ఒళ్ళు జరలాడేస్తుంటుంది. ఏ రంగు, ఏ బట్ట, దాని ఖరీదు. శరీరం ఎలాగైతే నిన్ను వంచి నాటకం ఆడుతుందో, శరీరంలో ఉన్న పాపాలు కూడా, ఆ పాపం వచ్చిందనుకోండి, ఇది నాది, ఈ పాపం ఇది నా కోటాలో చేరాలి, ఇది నా పద్దులో చేరాలి. అబద్ధం అది నా పద్దు, దొంగతనం అది నా పద్దు, మోసం అది నా పద్దు, లోభి అది నా పద్దు. ఆ పద్దుల్లోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. అంటే శరీరంలో ఉన్న ఇవి మిమ్మల్ని ఎల్లప్పుడూ ఎప్పుడు ఎక్కడ దేనితో పడగొట్టాలో అవి ఆలోచిస్తూనే ఉంటాయి. పర్స్ కనబడింది అనుకోండి రోడ్డు మీద, ఎవరిదైనా మనీ పర్స్ పడింది అనుకో, గట్టిగా ఉందనుకోండి, మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? మామూలుగా మనలో మనం మాట్లాడుకుందాం. ఎవరో అనుకుంటారండి, పాపం పర్స్ ఎవరిదో పోయింది, దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ పర్స్ ఇస్తారండి. అలా చాలామందిని చూశానండి మన పిల్లల్లో. పర్స్ ఎవరిదో పడిపోయింది, ఆ పర్స్ నిండా చాలా డబ్బులున్నాయి అని పోలీసు వాళ్ళకి ఇస్తారు. షేబా వాళ్ళ నాన్నకి 3 తులాల గొలుసు దొరికింది రోడ్డు మీద. షేబా వాళ్ళ నాన్నకి వస్తుంటాడు, ఆదివారం అడగండి. ఎవరైనా అటు ఇటు చూసి చక్కని తీసి జేబులు పెట్టేస్తారు. సహజంగా అందరూ 99.9 నాకు దొరికిందండి, నేను ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు. మళ్ళీ ఇదొక లాజిక్. ఇది నాకు దొరికిందండి, నేను ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు. వాళ్ళ నాన్న ఏం చేశారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, 3 తులాల గొలుసు పట్టుకొని. ఒక 2 రోజులు ఉంచాడు ఎస్ఐ గారు. ఈయన వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా వచ్చారా గొలుసు తాలూకా వాళ్ళు,
మేము చెప్తున్నామండి, మేము ఇంటిమేట్ చేస్తున్నాం, ఎవరైనా గొలిసిపోయిందని కంప్లైంట్ ఇస్తారేమో ఎదురు చూస్తున్నామండి అన్నారు. 3వ రోజు వచ్చారు గొలిసిపోయిందని. 4వ రోజు నేను వెళ్ళేసరికి మీ గొలుసు తాలూకా వాళ్ళు వచ్చారండి, ఒరిజినల్ వానర్స్ వచ్చారు, వాళ్ళకి ఇచ్చేసామని. అమ్మయ్యా, ఒకరిది నాకు ఎందుకండి అన్నాడు. ఆ మాట నాకెలా ఆయన మామూలుగా చెప్పడండి. నేను ఆయనకు ఒక వాచి ఇచ్చాను. ఆ వాచి పెట్టుకొని ఆయన, నేను గొలుసు ఇచ్చాను కనుక దేవుడు నాకు వాచి ఇచ్చాడు అంటున్నాడు. అప్పుడు నాకు తెలిసింది ఈ గొలుసు దొరికింది దీనికని. ఇన్నోసెంట్, మంచివాడు. 99% కొట్టేస్తారండి. అది మనోళ్ళే, మీరే. మీకు దొరికితే ఇవ్వరండి. నాకు తెలుసు కదా, 3 తులాలంటే తులం ఎంత? ఒక 50,000 ఉంటుందా తులం? 1,50,000 దొరికింది. దురాశ తీసేసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇది నాకు దొరికింది అని చెప్తారా అండి? మీరు ఒకసారి ఆలోచించండి, బుర్రపెట్టి. తీసుకున్న వాళ్ళు మెడక వేసుకొని ఇది నాకు దొరికిందండి పలానా చోట అని ఏమైనా చెబుతారా వాళ్ళు? కొన్నానండి అంటారు. ఏమో అడుగును, చెప్పినప్పుడు ఎదురుగుండా నాదేనండి అంటే, అందుకే కొన్నానండి అంటారు. ఏమండి, మానవ శరీరంలో ఎలాంటివి? దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కుండితనం, అపవాదము, దేవద్వేషులు, హింసలు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పేవారు, అనురాగరహితులు, నిర్దయులు. మాట తప్పేవాళ్ళు చెప్పమంటారు, అన్నిటికంటే చిన్నదిలాగా ఉంటుంది ఇది. మాట తప్పడం కదండి అది. వదిన రేపు ఇచ్చేస్తాను, కేజీ బియ్యం ఉంటాయి అన్నాను. ఇస్తుంది పాపం, వదిన ఇస్తుంది, బియ్యమే కదా. కానీ నిన్ను అడగదు. మరుసటి రోజు నీ పక్క చూస్తుంటుంది, నువ్వు ఇస్తావా ఇవ్వవా అని. అడగలేదని నువ్వివ్వవు. 2వ రోజు ఇవ్వవు, 3వ రోజు ఇవ్వవు. ఇంక ఇప్పటికి అర్థమైపోద్ది ఇవ్వదని. వదిన మా ఇంట్లో కూడా బియ్యం లేవు అని నోరు విప్పుతుంది. అప్పుడు ఇస్తావు. మరుసటి రోజు ఇస్తానని చెప్పి 2-3 రోజుల తర్వాత ఇవ్వడం, దాన్ని ఏమంటారు? మాట తప్పడం కాదా? మాట కూడా తప్పకూడదు. మాట కూడా తప్పకూడదండి. నేను ఎందుకో మాట తప్పితే తట్టుకోలేనండి. మాట తప్పితే తట్టుకోలేను. మాట 3 రోజుల తర్వాత అని పెట్టు, మాట వారం తర్వాత అని చెప్పు, వారం రోజుల తర్వాత ఇస్తాను. లేదంటే ఫస్ట్కి జీతాలు వస్తాయి అప్పుడు కొని మీ కేజీ బియ్యం ఇచ్చేస్తానని చెప్పండి. మాట చెప్పండి, తప్పే ఉంది. మాట ఉన్న మాట చెప్పండి. పలానా అప్పుడు ఇస్తానని చెప్పండి. అప్పులు అడిగేటప్పుడు ఎంత చమత్కారంగా అడుగుతాడు. రేపు ఇచ్చేస్తాను, నీ దగ్గర ఏమైనా ఉంటే ఇయ్యు. రేపు ఇచ్చేస్తావా? నిజమే, ఉత్తినే. అప్పు తీసుకునేటప్పుడు ఎంత చక్కగా నటిస్తారు అంటే కరిగిపోతాం మనం. నేను ఇంతవరకు అప్పు చేయలేదండి, కానీ మీరు ఎందుకో మిమ్మల్ని అడగాలనిపించింది,
అందుకే మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను, 1,00,000 రూపాయలు ఇవ్వండి. అడుగుతావా? ఇంతవరకు నీకు అడగాలనిపించలేదా? ఇంతవరకు ఇచ్చే డబ్బులున్నవాడు కనిపించాడు కనుక నువ్వు ఈ కీర్తన పాడుతున్నావు. మాట తప్పువారు ఏమన్నా చిన్న పాపం అనుకుంటున్నారు? అదే భ్రష్ట మనసుకు అప్పగించాడండి. ఆ పాపానికి కూడా 28వ వచనంలో, వారు తమ మనసులో దేవునికి చోటియనలకు పోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. భ్రష్ట మనసుకు మాట తప్పి వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది ఎక్కడుంది? మత్తయి సువార్త 5:37. మత్తయి సువార్త 5:35 చూడండి. మత్తయి సువార్త 5:37. మత్తయి సువార్త 5:37. మీ మాట అవునంటే అవును, మీ మాట అవునంటే అవును. నేను అంటానండి మాట్లాడినప్పుడు, వీళ్ళు చూడమ్మా, నువ్వు చెప్పదలిచిందేదో కరెక్ట్గా చెప్పంటాను. ముందు ఒకటి, తర్వాత ఒకటి, తర్వాత మరొకటి ఈ వద్దు. మీ మాట అవునంటే అవును, కాదు అన్నారనుకోండి, కాదు నేను ఈ నెల ఇవ్వలేనండి, వచ్చే నెల ఇస్తానండి, నేను ఈ నెల ఇవ్వలేనండి, మరి ఒక 2 నెలల తర్వాత ఇస్తానండి. 2 నెలల తర్వాత అడగలేదు అనుకోకండి, చూస్తుంటాడు ఆయన నువ్వు ఇస్తావని. ఇవ్వలేదనుకో, ఏ జాబితాలోకి వెళ్ళిపోతావు? భ్రష్ట మనస్సుకు అప్పగించిన జాబితాలోకి వెళ్ళిపోతారు మీరు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. 31వ వచనం, ముప్పై 32, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. అబ్బో, భ్రష్ట మనసుకు అప్పగించడమే కాదండోయ్, మరణం మనకు శిక్ష విధింపబడింది. మరణం అట మనకు శిక్ష. ఇటు మాట తప్పితే మరణం ఏంటండి బాబు? మన ఇండియన్ పెనల్ కోడ్లో కూడా అలాగ ఉండదు. మాట తప్పితే మమ్మల్ని జైలుకి పంపించేస్తారండి, మాట తప్పితే పోలీసులు కేసు పెట్టేస్తారండి, మాట తప్పితే పోలీసులు కేసు పెట్టారండి. నువ్వు ఇస్తానని చెప్పిన తర్వాత 2-3 సంవత్సరాలు తిప్పితే అప్పుడు పోలీసులు కేసు పెడతారండి, నువ్వు తీసుకుని డబ్బు ఇవ్వలేదని. దేవుడు కూడా దీనికి శిక్ష ఏం పెట్టాడు? భ్రష్ట మనస్సుకు అప్పగించాడు, మరణశిక్ష విధించాడు. ఇట్టి కార్యములు అభ్యసించువారు, అభ్యసించడం అంటే నేర్చుకోవడం అంటండి. ఇట్టి కార్యములు చేయువారన్నా బాగున్ను, అభ్యసించువారేటి? పిల్లలు పాఠాలు అభ్యసిస్తారు. అభ్యసించడం అంటే నేర్చుకోవటం అండి, తెలుసుకోవటం, రాసుకోవటం, జీవించటం, చదువుకోవటం, అభ్యసించటం, పరిశోధించటం. అభ్యసించడం అంటే విన్నవి కాదండి, వినే మాటలు కాదండి, ఇవి వింటే తప్పు కాదండి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. ఇట్టి కార్యమును అభ్యసించేవారు మరణమునకు తగినవారు. దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఏది? మరణమునకు తగిన వారని తెలుసు కూడా. మరణమునకు తగిన వారని తెలుసు కూడా. రోమ 6:21. రోమ 6:21. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను?
సిగ్గుపడుచున్నారు కారా ఆ పాపాలు చేసి ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నారా? వాటి అంతము మరణమే. ఏమండి, రోమాపత్రికేనండి అది. అడక్కండి మన పక్కన వాళ్ళని, చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. 6:21. ఏమన్నాడు? రోమా 6:21లో అప్పటి క్రియల వలన మీకేమి అప్పటి ఫలము క్రియల కలిగెను? వలన మీకేమి ఫలము? ఈ తప్పులన్నిటి వలన, ఈ పాపాలన్నిటి వలన మీకేం కలిగింది? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? ఆ రోజుల్లో ఆ పాపాలు చేసి ఈరోజు సిగ్గుపడుతున్నారు. ఏమండి, నేను నిజంగా సిగ్గుపడుతున్నానండి. నేను చేశానండి ఇవన్నీ. నేను ఇవన్నీ చేశాను, కానీ సిగ్గుపడిపోతుంటానండి. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా సిగ్గుపడిపోతుంటాను. అంత పని చేశాను. నా సహోదరుని ఎడల నేను అంత పని చేశాను. నా సహోదరి ఎడల నేను అంత పని చేశాను. సిగ్గుపడతానండి. సిగ్గు రావాలి కదండి. సిగ్గుపడకుండా చేశాను అని ఇంకా నువ్వు కంటిన్యూగా చేయడం మొదలు పెడితే, నీ చావు అనేది నిర్ణయింపబడితే, ఆ చావును నువ్వు మరణిస్తే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతావు. ఆఖరి క్షణాలు అవే. ఇట్టి కార్యములు చదువు నేను 6:21. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే. వాటి అంతము మరణము. చచ్చిపోతారు మీరు. చిన్న చిన్న పాపాలు అనుకుంటున్నారంతా మీరంతా. ఏటి పెద్ద పీకల కోసేయడం, తర్వాత ఏటి పెద్ద పెద్ద దోపిడీలు చేసేయటం, లేదంటే తుపాకీలతో నక్సలైట్లా కాల్చేయటం, అవి అనుకుంటున్నారు తప్పులు. అవి ఎంతట ఘోరమైనవో ఇవి కూడా అంత ఘోరమైనవి. మరణం వాళ్ళకి మరణమే, మీకు మరణమే. ఇకపోతే ఏంటట? ఇకపోతే ఎంత తమాషగా ఉందంటే 32వ వచనంలో, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు. అంటే మీకు తెలియంది ఏమీ లేదు. ఇప్పుడు మీకు ఇంతవరకు తెలియకపోయినప్పుడు మీకు బాగా తెలిసిపోయింది. చూసారు, ఎంతవరకు వినలేని వాళ్ళు కొంచెం వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. ఇప్పుడు వీరు వినేశారు కనుక మీరు పడిపోయారు గాడిలో. మీరు గాడిలో పడ్డారు. దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇటు తెలిసి చేస్తున్నారా? ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒకవేళ ఎంతవరకు మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసు కదా, మళ్ళీ మీరు ఇది కంటిన్యూ చేశారనుకోండి, ఇది వర్తిచ్చేస్తుంది మీకు. తీర్పు జరిగేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ప్రకటన గ్రంథంలోనూ, గ్రంథములు విప్పబడెను, జీవగ్రంథమును. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, ఎలిజబెత్ రాణైనా, కృష్ణరాజైనా, ఎవరైనా, చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఆ సింహాసనం ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడి, అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథం. అంటే ఇదండి. ఇప్పుడు మీరు చదువుతున్నారా? మీ చేతుల్లో ఉంది, పట్టుకొని వెళ్తున్నారు, అట్లేసుకుంటున్నారు, జాగ్రత్తగా పట్టుకుంటున్నారు. ఇదేనండి, ఈ పుస్తకమే మీ పీక చుట్టుకుంటుంది. మీరు ముద్దుగా చూడొచ్చు, బాగా ముద్దుగా చూడొచ్చు. బైబిల్కి దండం పెడితే కుదరదు. బైబిల్కి దండం పెట్టకండి. బైబిల్లో ఉన్నది బుర్రకెక్కించుకోండి. దండం పెడితే ఏమవుతుంది?
దండం పెట్టడం చాలా సులువు, దేనికైనా దండం పెట్టేస్తాం. కానీ పాటించటం కష్టం. జీవగ్రంథమును వేరొక గ్రంథము మీ చేతిలో ఉన్నది విప్పబడుతుంది. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న ఆ వాటిని బట్టి గ్రంథము యందు రాయబడి ఉన్న వాటిని బట్టి, తమ క్రియల చొప్పున వ్రాయబడిన ఉన్న వాటిని బట్టి, వ్రాయబడిన వాటిని బట్టి, వ్రాయబడిన వాటిని బట్టి, వ్రాయబడిన వాటిని బట్టి, తమ క్రియల చొప్పున వ్రాయబడిన వాటిని బట్టి దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి, అంటే వ్రాయబడినవి చదువుకున్నారు కదా, వాటిని చేయుచున్నారు. వ్రాయబడినవి మళ్ళా మీరు చేస్తున్నారు, విన్నవి మరలా మీరు చేస్తున్నారు. ఇంకొక కేడర్ ఉందండి, ఇంకొక గొప్ప జనాంగం. చేసేవాళ్ళు అలాగొచ్చండి. పక్కనున్న వాళ్ళు ఏం చేస్తారట, ఇది మాత్రమే కాక, పాఠ్యభాగంలో అండి, ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. వీటిని అలవాటు చేసుకొని ఈ తప్పులు చేస్తున్నోళ్ళు చూసి పొంగిపోతున్నారట వీళ్ళు. రెండో క్యాడరు చూసారా, అలవాటు లేనివాడిని పదరా మందు తాగుదాం, మనం ఇంట్లో భార్యతో గొడవైనా మందే, ఇంట్లో పెళ్లి రోజైనా భార్యతో మందే. మందులు తాగుతారు కదండి పిల్లలు, ఈ మధ్య మందులు తాగడం మొదలు పెడుతున్నారు అందరూ. కష్టాలు వచ్చిన మందే, సంతోషాలు వచ్చిన మందే, మందు తాగుతారు. అలవాటు లేని వాడు కూర్చుంటాడు అక్కడ. వాడేమంటాడు, బాబోయ్ నాకు ఇది అలవాటు లేదు, నేను తాగను అని 99% వెళ్ళిపోరండి. ఎలా మాయ చేసి వాడి చేత ఒక గుక్క పట్టించేస్తారు అంతే. అది లోపలికి వెళ్ళేసరికి వాడికి అమృతం పరలోకం కనబడిపోతుంటుంది. మత్తెక్కిపోతుంటాడు, ఏదో వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికో ఆకాశంలోకి తేలిపోతున్నట్టుంది. కడుపంతా కుళ్ళిపోతుంది, అది తెలియదు వీడికి. అది కడుపులోకి వెళ్ళి ఊపిరితిత్తుల్ని, జీర్ణాశయాన్ని పాడు చేస్తుంది. కానీ వీడికి మతి మాత్రం, మెదడు మాత్రం తేలిపోతున్నట్టుగా ఉంది. తాగేవాడితో కలిసి తాగుతున్నాడు. ఇక్కడ చదవండి, ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అంటే చాలామందిని పాడు చేసేస్తున్నారు, చాలామంది పాడైపోతున్నారు. మిమ్మల్ని చూసి చాలామంది పాడైపోతున్నారు. మిమ్మల్ని చూసి వాక్యం విని చాలామంది రక్షింపబడుతున్నారు, అది లేదు. మిమ్మల్ని చూసి, మీ వాక్యాన్ని చూసి చాలామంది రక్షింపబడుతున్నారు, అది లేదు. మిమ్మల్ని చూసి చాలామంది నాశనానికి వెళ్ళిపోతున్నారు, మరణానికి. ఒక తప్పు నేర్పించడం చాలా సులువండి. ఏటోవే మనం వెళ్ళిపోయాం, మా ఆయనకి చెప్పకుండా వచ్చేసాను, మా ఆయన ఏంటంటారో అని బాధపడి స్నేహితురాలతో చెప్పింది అనుకోండి, పర్వాలేదులే అంటుంటుంది, కానీ ఏం చెప్పదు. ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చిన తర్వాత ఏమమ్మా ఎక్కడికి వెళ్ళావంటే ఒక మంచి నమ్మే అబద్ధాన్ని చెప్తుంది. ఏమంటే మంచి నమ్మే అబద్ధాన్ని. అలాంటి అబద్ధాలు ఏంటో నేను మీకు చెప్పనవసరం లేదు, మీకే తెలుసు. కోకోలలో అబద్ధాలు ఏం లేదండి. మన దగ్గర ఒకప్పుడు మనతో కలిసి ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఆ వదిన కనిపించింది, మాట్లాడింది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. పాప ఇదంతా నిజమంటాడు అమాయకుడు నమ్ముతాడు కదండి. దేవుడి దగ్గర ఇవి చెల్లవు. ఎందుకంటే ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని వీటిని వదినింటికి వెళ్ళావో వెళ్ళలేదో అందులో రాయబడుతుంది. ఇక్కడ నువ్వు భూమి మీద వదినింటికి వెళ్ళావో లేదో మీ ఆయనతో చెప్తే ఎక్కడ రాయబడింది ఏంటి, అంతే. రికార్డ్, అది రికార్డ్ అండి. ఫోన్పే అంటాడు, అంతే. ఫోన్పే అంటే మన అకౌంట్ నెంబర్ తీసి ఇలా కొట్టితే ఆడ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది, నిమిషాల మీద, క్షణాల మీద వెళ్ళిపోద్ది అక్కడికి.
ఎక్కడో ఇంగ్లాండ్లోనూ అమెరికాలోనూ ఆస్ట్రేలియాలో ఉన్నవాడికి వాట్సాప్ తీసి ఎలా ఉన్నావురా అంటే టప్పని వెళ్ళిపోయింది. ఏటి ఇన్ని వేల కిలోమీటర్లా వెళ్ళిపోయింది. అట్నుంచి మళ్ళీ సమాధానం వచ్చేసారు, బాగున్నాను రా అని. ఇవే ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయి అవతలోడు చదువుతున్నాడు, అవతలోడు సమాధానం ఇవ్వగలుగుతున్నాడు. వాడు రాసేసాడు నేను ఇక్కడ బాగానే ఉన్నానని, మెసేజ్ రాశాడు. మెసేజ్ ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నప్పుడు నీవు తప్పు చేసిన మెసేజ్లన్నీ కూడా వాట్సాప్ కాదు, దేవుని జీవగ్రంథానికి ఎంత ఫాస్ట్గా వెళతాయో అర్థం చేసుకో. తప్పు చేశాను, ఎవరికి తెలియలేదులే, ఎవరు చూడలేదులే అని చంకలు కొట్టుకుంటావు నువ్వు. ఎక్కడ రికార్డ్ అవ్వాలో అక్కడ రికార్డ్ అయిపోతున్నాయి అవి. ఎక్కడ రికార్డ్ అవ్వాలో అక్కడ రికార్డ్ అవుతున్నాయి. గ్రంథములు విప్పబడెను, జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని ఆ గ్రంథముల యందు, బాబు ఆ గ్రంథాలు చూడు, ఎవరిదా పైన ఉన్న గ్రంథం, ఎవరికి ఆయన నిలబడిన వాళ్ళు ఎవరు? ఆ గ్రంథం చూడు, ఇదిగో చనిపోతున్నాడు, అప్పారావు చనిపోతున్నాడు, ప్రమీల వాళ్ళ నాన్న అప్పారావు చచ్చిపోయాడు మొన్న ఆదివారం. ప్రమీల వాళ్ళ నాన్న అప్పారావు చచ్చిపోయాడు. ఎవరు అప్పారావు అంటే మనోడు ఎవరు అనుకోకండి. ప్రమీల వాళ్ళ నాన్న అప్పారావు చనిపోయాడు. అప్పారావు చనిపోయి సమాధి అయిపోయాడు. నాకు ఈవేళ తెలిసింది 3 గంటలకి 4 గంటలకి చనిపోయాడు. వెళ్ళిపోయి వారం అయిపోయింది. ఎంత సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఆ చనిపోయిన వాని పేరు మీద ఆ గ్రంథం అక్కడ ఉంటుంది. అప్పారావు పుస్తకం మీద హోలీ బైబిల్ అని బైబిల్ మీద ఎలాగుంది పుస్తకం, ఇలా ముయ్యగానే పరిశుద్ధ గ్రంథము అని, ద గ్రేట్ అప్పారావు అని ఉంటుంది. ఇలా పేజీ ఇలా తిరగి అట్ట తీయగానే బాబు తాలూకా సరుకు అంతా కంపు. ఆ గ్రంథములో చదువుతాడు చూడండి, అక్కడ ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎంత ఫాస్ట్ అండి. నరకానికి పోయాడండి. మీకు చెప్పాలి కదా, నేను దేవుణ్ణి వదిలి 15-20 ఏళ్ళు అయిపోయింది. దేవుణ్ణి విడిచిపెట్టి సుమారు 20 సంవత్సరాలు అయిపోయింది. ఏ రోజు దేవుణ్ణి తొంగి చూడలేదు. ఎక్కడికి వెళ్తాడు? కన్ను మూసాడో లేదో విల మన పాపాలన్నీ వచ్చేస్తాయి. చూసారా, తేనెటీగలు వచ్చేస్తాయి. పట్టు దగ్గరికి వెళ్ళి దెబ్బ ఏమైనా కొట్టావో విలమని వచ్చేస్తుంటాయి. నీ చావు రోజు అదే జరుగుతుంది. నీ చావు రోజు నువ్వు ఇంక అయిపోతావు. కాసేపట్లో నువ్వు అయిపోతావు. విలమని వచ్చేస్తున్నాయి. మనకు కనబడవు అవి. మనం కనబడితే మనం ఎందుకు అక్కడ ఉంటాం? పద, నీకు నరకం సిద్ధం చేశాడు దేవుడు. వదిలే శరీరాన్ని. ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఆ టైంలో మనం నిజంగా అదే సిచ్యుయేషన్లో ఉంటే ఎంత ఏడుస్తామండి. ప్రభా, ఇంకొక రోజు, ఇంకొక వారం, ఇంకొక నెల రోజులు నాకు టైం ఇయ్యి ప్రభా, నేను మారిపోతాను పూర్తిగా అని అన్నా. ఇది గుర్తుంచుకోండి. ప్రతి చిన్న పాపం చేసేవాళ్ళు కూడా ఏం కాదనుకొని నిర్లక్ష్యంగా నిర్భయంగా బ్రతుకుతున్నారే మీరు. ఇది గుర్తుంచుకుంటే
ఏ రోజు పాపాలు ఆ రోజు ఈ కల్మషం నుంచి తీసివేయడానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ.